వెల్కమ్ టు బీటెన్ న్యూస్. ప్రతిక్షణం ప్రజా సమస్యపై పోరాటం. మత్స్యకారుల కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఎంపీపీ సుంకరి వెంకటరెడ్డి అన్నారు. ఈ పోలవరం మండలం పాత పోలవరం లాంచ్ రేవు వద్ద 21,10,000 చేప పిల్లలను ఆయన చేతుల మీదుగా విడుదల చేశారు. గోదావరిలో వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలో మత్స్య కార్మికుల కష్టాలు తీరాయని, వారు ఆర్థికంగా ఎదగాలని ఉచిత చేప పిల్లలను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుందని, అలాగే మత్స్యకారుల సొసైటీల ఏర్పాటు, సబ్సిడీలపై వలలు, ద్విచక్ర వాహనాలు అందచేయడంతో వారు ఆర్థికంగా బలపడ్డారని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమం జిల్లా మత్స్యశాఖ అధికారి నాగలింగాచార్యులు, అసిస్టెంట్ డైరెక్టర్ బి నరసయ్య, ఎఫ్టీఓ వెంకటేశ్వరరావు, దివ్య, విఎఫ్ఏలు ఎస్జేకే సుబ్రహ్మణ్యం, కె సుధాలక్ష్మి, ఫిషర్మ్యాన్ సొసైటీ ప్రెసిడెంట్ పొన్నాడ పెద్ద వెంకటేష్, సూర్యమిల్లి ఆంజనేయులు, పొన్నాడ దుర్గారావు, పొన్నాడ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. సార్ మీరు చూడాలి సార్ అసిస్టెంట్ అటు తీసుకెళ్ళి కవర్తో